అందరికీ నమస్కారం. మురుగుసరి కార్తె స్టార్ట్ అవుతుందంటే అదేనండి, వర్షాకాలం మొదలవుతుందనగానే ఆరోగ్యానికి మంచిదని, శరీర ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉండడం కోసమని చేపల కూరను తింటూ ఉంటాం కదా. కానీ కొందరికి చేపల కూర అంటే పెద్దగా నచ్చదు. అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తినేలా అస్సలు నీచువాసన లేకుండా ముక్క గట్టిగా ఉండి చికెన్ కూర లాంటి టేస్ట్తో ఉండే ఈ చేపల ఎగిరి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను బంగారు తీగ చేపల్ని 1 కిలో వరకు తీసుకుంటున్నాను. చేపల కూర నీచువాసన రాకుండా ఉండాలంటే లోపల ఉండే ఎర్రటి భాగాన్ని అలాగే నల్లటి పొరని తీసేసి శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి కడుక్కోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో 1 స్పూను ఉప్పు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూను పసుపు వేసి ఇదంతా చక్కగా కలిపి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. మనం మిగతా ప్రాసెస్ చేసుకునేలోగా ఇలా కొద్దిసేపు ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకున్నట్లయితే కూర రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ముక్క కూడా గట్టిగా ఉంటుంది. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను లావుగా ఉండే ఆవాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 అనాస పువ్వు రేకులు, 3 యాలకులు, 4 లవంగాలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా గ్రైండ్ అయ్యేలా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారిన వీటిని మిక్సీ జార్లో వేసి అస్సలు పలుకేమీ లేకుండా చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి రెడీ చేసుకోవాలి. దీని ఫ్లేవర్ పోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉండే దాక కానీ కడాయి కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు వేరుశనగ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 3 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు, 5-6 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఈ ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. అయితే ఈ కూరలో మనం టమాటా కానీ చింతపండు పులుసు కానీ వేయం కాబట్టి ఉప్పు చాలా తక్కువ పడుతుంది. మనం ఇంతకుముందు చేపలకు కూడా ఉప్పు పట్టించాము, అలాగే ఇందులో కూడా ఉప్పు వేసాం కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ కూరలకి మరీ నూనె తక్కువ ఉంటే టేస్ట్ అంతగా బాగుండదు కాబట్టి నూనె తక్కువ కాకుండా అలాగే ఉల్లిపాయలు మసాలా అంతా సరిగ్గా వేగడం కోసం సరిపడినంత నూనె వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయేలా మరొక నిమిషం పాటు కలుపుతూ వేయించుకొని ఇందులో 1/2 స్పూన్ పసుపు, తినే కారానికి తగ్గట్టు మంచి కలర్ ఉండే కారాన్ని 2-3 స్పూన్ల వరకు వేసుకోవాలి. అయితే ఇంతకుముందు చేప ముక్కల్లో కూడా కారం వేసాం కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను వాడింది కలర్ ఎక్కువ ఉండి స్పైసీ తక్కువ ఉండే కారం కాబట్టి 2-3 స్పూన్ల వరకు వేశాను. మీరు వాడే కారాన్ని బట్టి జాగ్రత్తగా చూసి వేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పొడి కూడా వేసుకొని ఇదంతా 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఈ కూర ఉడకడానికి అలాగే మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి. అయితే ఇది ఇగురు కూర కాబట్టి మరీ ఎక్కువ గ్రేవీ అవసరం ఉండదు. అందుకే ఇక్కడ నేను దాదాపు 300 ml వరకు వేశాను. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపిన తర్వాత ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఈ మసాలా అంతా చక్కగా గుజ్జులాగా ఉడికేలాగా నెమ్మదిగా ఉడకనివ్వాలి. దాదాపు 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికి ఇది ఇలా గ్రేవీలా తయారైన తర్వాత ఇందులో మనం ఉప్పు కారం పట్టించిన చేప ముక్కల్ని చక్కగా సర్దుకోవాలి. అయితే ఈ చేప ముక్కల్ని ఈ గ్రేవీలో సర్దేటప్పుడు ఇలా తలకాయ ముక్కల్ని ఎక్కువ మంట తగిలేలా మధ్యలో పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగతా చేప ముక్కలన్నిటినీ కూడా పక్కపక్కనే చక్కగా సర్దుకొని ఇవన్నీ చక్కగా అరేంజ్ అయ్యేలా ఒకసారి కడాయిని గుండ్రంగా తిప్పాలి. అయితే ఎప్పుడు చేపల కూర వండినా కానీ ఇలా పక్కపక్కనే చేప ముక్కలు వచ్చేలా తప్పనిసరిగా ఇలా వెడల్పుగా ఉండే కడాయిని మాత్రమే వాడుకోవాలి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి కూరని నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి 10 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి. తర్వాత ఇలా వెడల్పుగా పల్చగా ఉండే గరిటె తీసుకొని చేప ముక్కల్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. పులుసు కూరల్లో అయితే ముక్కలు మునిగేంత వరకు నీళ్లుంటాయి కాబట్టి ఇలా ముక్కల్ని తిరిగేసే అవసరం ఉండదు. అయితే ఇది ఇగురు కూర కాబట్టి ఇలా 2 వైపులా ఉడికేలా చూసుకోవాలి. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి
మరొక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా కూర అంతా చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని వేడివేడి అన్నంతో కానీ రాగి ముద్దతో కానీ జొన్న రొట్టెలు వేడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. గ్రేవీ చాలా తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ చాలా తక్కువ గ్రేవీతోనే ఎక్కువ అన్నం ఈజీగా కలిసిపోతుంది. ఇక్కడ నేను బంగారు తీగ చేపలతో ఈ కూర చేశాను, కానీ మీరు ఏ చేపతో అయినా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. కూరల్లో కొద్దిపాటి పులుపుంటే ఇష్టపడే వాళ్ళు అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకునేదే అయినా కానీ మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ చేపల కూర మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.